నా ఓటు నా రాజ్యం కార్యక్రమం బాగా ఇలా మనం పెద్దవంగర రాజ్యంలోకి వచ్చాం. ఇది పాలకుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. ఎట్లుందన్న మీ రాజ్యంలో? రాజ్యంలో కేసీఆర్ రాజ్యం, దయాకర్ రాజ్యం నడుస్తుంది. అంతే అంతే. ఏమన్నా అంటే దౌర్జన్యం. ఎవరిది దౌర్జన్యం? ఎవరిది? దయాకర్ రావు గారు ఇక్కడ చేసిండు, అంతకుముందు చేసిండు. కానీ ఇప్పుడు రాను తొండ ముదిరి ఊసరేళ్ళు అవుతుంది అంటారు చూడండి. అగో ఇప్పుడు అది అయిపోయింది. సార్ మంచోడే, సార్ మంచోడు కాదనేసి మేము అనం. సార్ను ముంచేది మొత్తం కార్యకర్తలు. సార్కు అర్థమైతలే. ఫస్ట్ తెలంగాణ వచ్చే ముందు కేసీఆర్ ముందర పడ్డాడు, సార్ ముందర పడ్డాడు. మేము కాదంటలేము. అది ముందర పడడానికి కారణం మేము. నేను డిగ్రీ చేశాను, బీఎస్సీ సైన్స్. నాది 70% నాకు పర్సంటేజ్ ఉన్నది, నాకు మార్క్స్ ఉన్నది. అలాంటిది గెలవగానే ఎస్సీ క్యాండిడేట్ను సీఎం అన్నాడు. అవసరం లేదు, ఎస్సీ క్యాండిడేట్ సీఎం అవసరం లేదు. నేను ఎస్సీ బిడ్డనే, దళిత బిడ్డనే. మెయిన్ దళిత బంధు ఎందుకు పెట్టిండో తెలియదు. ఏమిటికి ఎవరు పెట్టామన్నారు దళిత బంధు? కాన్వాయిగూడెం గ్రామానికి 10 ఇచ్చిండు. కాన్వాయిగూడెం గ్రామానికి 10 ఇచ్చిండు. ఇది కాన్వాయిగూడెం మా ఊరు, నేను దళిత బిడ్డనే. 10 ఇచ్చిండు. ఇక్కడ కోటి రూపాయలు అంటే మావి 100 ఓట్లు ఉన్నాయి. ఆ కోటి రూపాయలు మనిషికి 1 లక్ష ఇచ్చిన ఈ రోజు దయాకర్ రావు గారిని మేము వదలకపోదు. కేవలం కార్యకర్తల వల్లనే. కార్యకర్తలే వాళ్ళ ఓట్లు ఉన్నాయి. నా ఇంట్లో ఓట్లు 9 ఓట్లు ఉన్నాయి. దళిత బంధు ఇచ్చిన వాళ్ళ ఓట్లు 2 ఓట్లు, 3 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లు ఉన్నాయి. కార్యకర్తలకే ఇచ్చారు. మేము నిక్కచ్చిగా చెప్తాను, నా దగ్గర ఉన్నాయి. ఆ దళిత బంధు ఇచ్చేటప్పుడు కూడా మా పాలెళ్ళు ఇప్పుడు మేము చిన్న ఊరు అయినా ఈ చిన్న ఊరు అనేసి ఇచ్చిర్రు, గాలం వేసిర్రు. చిన్న ఊర్లోనైతేనే బెటర్ అనేసి గాలం వేసిర్రు. మా ఊరు కిష్టపురం, అక్కడ 20 ఇచ్చిర్రు, మా దగ్గర 10 ఇచ్చిర్రు. మా పెద్ద మనుషులు అందరు కూర్చొని ఏం చేసిర్రు, మీకు మేమందరం పంచిస్తాం రా నాయన, మన 1 కోటి రూపాయలు వస్తున్నాయి, మన అవన్నీ 10 వస్తున్నాయి కదా, మనిషికి 1 లక్ష అయినా పంచుకుందాం రా అనేసి ఒట్లు వేయించుకొని మేము ఇవ్వకుంటే షార్టెడ్ మట్టిపోయాం అనేసి అని అన్నారు. షార్టెడ్ మట్టిపోయామని అన్నారు. ఆ ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. దళిత బంధు పెట్టుడు వేస్ట్. అయ్యా దొర, మీరు కనుక ఆ రోజు ఆ దళిత బంధు ఇచ్చే బదులు 1 లక్ష రూపాయలు ఇస్తే మేము ఇట్లా ఉండకపోదు. ఇప్పుడు మెయిన్ వైన్ షాపులు దొర గుడంబ బంద్ చేసినావు. గుడంబ బంద్ చేస్తే మా దొర దేవుడు అనుకున్నాం, మీకు చేతులు ఎత్తి నమస్కారం ఇస్తాను. కానీ ఆ వైన్ షాపులు ఎందుకు పెట్టిర్రు? పింఛన్ ఇచ్చిర్రు. ఆ పింఛన్ ముసలోళ్ళకి ఇస్తే ఆ పింఛన్ తీసుకుపోయి వాళ్ళ మనవనికి ఇచ్చిర్రు. ఆ మనవడు ఏం చేస్తాడు? వైన్ షాప్లో పోయి ఎంజాయ్ చేస్తాడు. చదువు లేదు, ఏమి లేదు. నేను గ్రూప్ 1 కట్టిన, ఎగ్జామ్ రాసిన, ప్రూఫ్ ఇస్తా. గ్రూప్ 1 ఎగ్జామ్ నేను రాసిన, గ్రూప్ 3 ఎగ్జామ్. రైట్ అంటే పాలకుర్తి రాజ్యంలో పరిస్థితి.